వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. బిడ్డ పెళ్లి కోసం ఒకరు, పిల్లల చదువు కోసం మరొకరు, తల్లిదండ్రుల వైద్యం కోసం ఇంకొకరు. కారణాలు ఏవైనా ఆశయం ఒక్కటే, డబ్బులు దాచుకోవడం. ఇదే అదనుగా చేసుకున్న కేటుగాళ్లు చిట్టీల పేరుతో వారిని నిలువున ముంచేస్తున్నారు. నమ్మకమే పెట్టుబడిగా చిట్ ఫండ్ పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించిన ఘరానా మోసం హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్లుగా నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తున్న తీరా డబ్బులు చెల్లించాల్సిన సమయంలో ఘరానా కపుల్స్ చేతులెత్తేసి ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇందులో సుమారు 2 కోట్ల మేర స్కామ్ జరిగినట్లుగా తెలుస్తోంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సురేష్, అతని భార్య గత 10 ఏళ్లుగా వెంకటసాయి చిట్ ఫండ్స్ పేరుతో చిట్టీలు నిర్వహిస్తున్నారు. 10 ఏళ్లుగా వ్యాపారం చేస్తుండడంతో స్థానికులు వారిని నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టారు. సుమారు 25 మందికి పైగా బాధితులు ఆ దంపతుల వద్ద చిట్టీలు వేశారు. ఒక్కొక్కరు 2.5 లక్షల నుంచి 10 లక్షల వరకు నగదును సురేష్కు అప్పగించారు. ఇక చిట్టీల గడువు ముగిసిన తర్వాత డబ్బులు తిరిగివ్వాలని బాధితులు కోరగా సురేష్ దంపతులు ముఖం చాటేశారు. అడిగినప్పుడల్లా చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి కాలయాపన చేస్తూ వచ్చారు. సురేష్ ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ అవ్వడంతో బాధితులకు అనుమానం వచ్చింది. తమ కష్టార్జితం తిరిగి రాదని గ్రహించిన బాధితులు సురేష్ ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. 10 ఏళ్ల నమ్మకాన్ని ఆసరగా చేసుకుని తమను నిలువున ముంచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపైన బాధితులు మీర్పేట పోలీసులను ఆశ్రయించారు. సుమారు 2 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఎక్కడ ఉన్నారనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు. నేను సురేష్ గారి దగ్గర గత 10 సంవత్సరాల సంది చిట్టీలు వేస్తున్నానండి. ఆయన ప్రతిసారి ఇస్తాము అన్నట్టు ఒక 10 లక్షల వరకు చిట్టీల అమౌంట్ ఇవ్వాలి. ఇస్తాము అంటున్నారు కానీ క్లారిటీ ఇవ్వట్లేదు మాకు. ఏమన్నా అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే నేను ఇవ్వలేను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు. నాతో పాటు గత ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళ అమౌంట్ క్యాల్కులేట్ చేసుకుంటే 1.5 crore అవుతుంది. అయితే మా పైన కేసు పెడతాము, చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నాడు అతను. సార్ నేను మా వాళ్ళందరినీ ముంచి 3 తెల్ల చేసాడు. వాళ్ళేమో నాకు ఫోన్లు చేసి టార్చర్ చేస్తారు. మా చుట్టాలందరూ నీ వల్ల మేము వేసినాము, మీరు చేయండి, మాకు ఎట్లైనా మాకు ఇప్పియండి, చేయండి అని చెప్తారు సార్ వాళ్ళు. చిట్టీలు ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్? మాకు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు ఉన్నారు, ఏదో ఒక దానికి వేసుకుంటాం సార్. రూపాయి కూడా పెట్టి లేడీస్ జీతం వచ్చాకనే ఫస్ట్ ఆయనకి వేసినాకనే తర్వాత ఇంట్లో నడుపుకుంటున్నాం మేము. అట్లాంటిది ఇట్లా మోసాలు చేస్తే ఆయన ఏమైనా అంటేనేమో మీరే చేస్తారు, మీరే నన్ను బయటికి ఇస్తారు అని మాట్లాడతాడు. ఏం బయటకి ఇచ్చినాం సార్ మేము? అసలు ఇంటికి వచ్చి మాట్లాడి చేసి ఏదో ఒక సెటిల్మెంట్ చేయాలి, కానీ ఇంత మోసాలు చేస్తే ఎంతవరకు కరెక్ట్? ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? మేము వైష్ణవి కాలనీలోనే ఉంటాము. మేము సురేష్ గారి దగ్గర 10 సంవత్సరాల నుంచి చిట్టీలు వేసాము. ఆయనకు హెల్త్ బాగాలేదు అన్నప్పటి నుంచి నేను చూసుకుంటాను, నేను ఇస్తాను అని వాళ్ళ భార్య చెప్పింది. ఇప్పుడు అడిగితేనేమో నాకు తెలియదు అంటుంది. డిసెంబర్లో నా చిట్టి అయిపోయింది. నేను ఆయనకి మెసేజ్ చేస్తే 2 రోజులలో ఇస్తాము, 3 రోజులలో ఇస్తాము అని చెప్పినారు. ఇప్పటివరకు పైసలు ఇవ్వట్లేదు సార్. దగ్గర నాకు 10 లక్షలు ఉన్నాయి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నేను టైలరింగ్ పని రాత్రి 3 గంటల వరకు కుట్టిన డబ్బులు. మీ డబ్బులు తీసుకుంటే మేము బాగుపడము అక్క అని చెప్పింది నాకు. ఇప్పుడు మాత్రం నాకు తెలియదు అని చెప్తుంది. నాకు 2 ఆడపిల్లలు పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం వేసుకున్న చిట్టి డబ్బులు నేను ఎట్లా చేయాలి వాళ్ళ పెళ్ళిళ్ళు? ఇప్పుడు నేను సురేష్ గారి దగ్గర గత 10 సంవత్సరాల సంది చిట్టీలు వేస్తున్నానండి. ఆయన ప్రతిసారి ఇస్తాము అన్నట్టు ఒక 10 లక్షల వరకు